హెల్దీ అని తన ఉద్దేశం. సో మనం కూడా చేయడం కూడా జరిగింది. వెయిట్ వేశారు అతను. ఫ్లర్ట్ చేస్తున్నారు. ఫ్లర్టింగ్ ఇస్ హెల్దీ అని తన ఉద్దేశం. సో మనం కూడా చేయడం కూడా జరిగింది. వెయిట్ వేశారు అతని మీద కూడా. దాని గురించి ఏం చెప్తారు? తప్పుంది కాబట్టి వేస్తారు కదండి. తప్పు లేకుండా ఇంకెందుకు వేస్తారు? ఫైనల్ గా ఏం చెప్తారంటే వాళ్ళ తల్లిదండ్రులు మీ ఫోన్ కూడా గతంలో తను తీసుకుంటే అదే అర్ధరాత్రి కూడా వచ్చి నా ఫోన్ లాక్కొని నన్ను ట్రాక్ చేసి నన్ను ట్రేస్ చేసి నేనున్న స్పాట్ కనుక్కొని అన్న ప్లేస్ కనుక్కొని ఇన్స్టాగ్రామ్ లో ఎవరైనా ఏదైనా ఒక పోస్ట్ పెడితే దాని నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఫోన్లు చేసి అబ్బాయి ఎక్కడున్నాడు, ఈ పర్సన్ ఎక్కడున్నాడు అని చెప్పి వచ్చి మమ్మల్ని నన్ను ట్రాక్ చేసి నా ఫోన్ ఒక అర్ధరాత్రి పూట చేతిలోకి వెళ్ళి లాక్కొని వెళ్ళిపోయింది. ఆ ఫోన్ తీసుకెళ్లి నేను నార్సింగి ప్లేస్ లో కంప్లైంట్ ఇస్తే ఒక డ్రగ్గిస్ట్ అమ్మాయి పోలీస్ స్టేషన్ లో సిగరెట్ తాగుతుంది, నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అమ్మాయి మీద అని చెప్పి మమ్మల్ని క్వశ్చన్ చేశాడు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టేట్మెంట్ తో సహా రాసి నేను పోలీస్ స్టేషన్ లో ఇచ్చాను. ఇంతవరకు నాకు దాని గురించి ఏ ఆన్సర్ లేదు, ఏ క్వశ్చన్ లేదు, ఎలాంటివి జరగలేదు. కంప్లైంట్ ఇచ్చాను 2 సంవత్సరాల క్రితం. అదే కదండి అంటుంది. నేను పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి మాట్లాడి లా అండ్ ఆర్డర్ ప్రకారం తీసుకొచ్చారు. నా పైన ఇదంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. పోలీసులు చెప్పిన తర్వాత ఆగండి 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 లావణ్య ఇంటి ముందు నటుడు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. లావణ్య ఇల్లు తమదే అని చెప్తున్నారు. వాళ్ళు తమ కొడుకు కష్టపడి కట్టుకున్న ఇల్లు అంటున్నారు. లావణ్య తమ